మీ అమ్మగారి మధ్యన నాన్నగారి మధ్యన చోటు చేసుకున్న చిన్న చిన్న చిలిపి సరదా సంఘటనలు ఏమైనా జ్ఞాపకం ఉన్నాయా? అంటే హాస్యంగా ఉండేవారా, సీరియస్ గా ఉండేవారా? హాస్యము లేదు, సీరియస్ లేదు, మామూలుగా అయిపోయింది. మామూలుగానే తగాదాలు ఎప్పుడు రాలేదా మరి? మామూలు మా విషయాల వల్లే, అదే పిల్లల వల్లే. ఎప్పుడైనా పిల్లల వల్లే 5 గంటలకు రమ్మని కారు పంపించేది మా అమ్మ. అదే స్కూలు 5:30 అయితే మా అమ్మ ఒప్పుకునేది కాదు. మా నాన్న ఏమో 6 గంటలు లేట్ అవుతే ఏమిటి, ఏదో క్లాసు ఉంటుంది, స్పెషల్ క్లాసులు ఇవన్నీ ఉంటాయి కదా. అంటే మేము వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మ మా నాన్నని తిట్టేది. పిల్లల ముందు అలా అయితే వాళ్ళు రేపొద్దున 5:30 కాదు 6 గంటలకు వస్తారు, డాడీయే ఒప్పుకున్నప్పుడు ఎందుకు రాకూడదు, అలాగే చెడిపోతారు పిల్లలు అంటూ 1.5 గంట నాన్నగారి క్లాస్. అంటే అప్పుడు సినిమాలు ఉన్నాయి, సినిమాల కథలు డిస్కస్ చేస్తారు కదా. అప్పుడు మా మామగారు కొంచెం ఐడియలిస్ట్గా ఉండేవారు. ఐడియలిస్ట్ పిక్చర్స్, ప్యారలల్ సినిమాలు అలా తీయడానికి ట్రై చేసేవారు. అప్పుడు ఇంట్లో లాంగ్ డిస్కషన్స్. అంటే వాళ్ళకి ఆఫీస్లో ఒక డైరెక్టర్స్ అందరూ డిస్కస్ చేయడం, వీళ్ళందరూ ఆడవాళ్ళు కదా, వీళ్ళేం చేసేవారు కాదు. మా వెంకటేశ్వర గారు కూర్చునేవారు మామగారు. తర్వాత ఇంట్లోనే డిస్కషన్స్. ఇంట్లో అంటే కింద ఆఫీస్. వీళ్ళకి ఏంటంటే ఏదైనా కథ మా మామగారు కథ చెప్తారు కదా, జంజాల గారు కానీ, రమణ గారు కానీ, ఎవరు ఆల్ ది రైటర్స్ కమెంట్స్ స్టోరీలు చెప్తారు కదా. ఆ స్టోరీ ఈయనకి కొన్ని ఇంప్రెషన్ వచ్చేసేవి. దాంతో ఏమో కొన్నేమో నాగేశ్వరరావు అంటాడు, ఆయన హీ వాంట్స్ టు టేక్ ప్యారలల్ సినిమా ఆల్సో సంబడి ఎల్స్. ఆయన అన్నపూర్ణలో తీసేవాడు కాదు, ఈయనకి ఏమో ఇటువంటి పిక్చర్లు తీయాలని చెప్పి ఎవరిని దొరుకుతారని చెప్పి పొల్లే దొరికేవాడు. అప్పుడప్పుడు పొల్లైన పురికొల్పేవాడు ఆయన. వీళ్ళు అప్పుడు దెబ్బలాట్లే, అటువంటి మీరు అడుగుతున్నారు కదా దెబ్బలాట, అటువంటి దెబ్బలాట ఉండేవి. పిల్లల విషయంలో మేము దెబ్బలాటలు లేవు. కానీ ఇలాగే వెళ్ళడం రావడం కానీ అతి చేయడం అవన్నీ మా మదర్లకి ఇష్టం ఉండేది. డిసిప్లిన్, లవ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డిసిప్లిన్. అంటే మావారు కొంచెం ప్యాంపరింగ్ చేస్తుంటే అటువంటి ఆర్గ్యుమెంట్స్ ఉండేవి. అటువంటి బట్ దట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ లైఫ్. అంతే, నార్మల్ అండి. అంటే అవి తెలుసుకోవడానికి, ఎందుకంటే వాళ్ళిద్దరు ఆదర్శంగా ఉన్నారు. వాళ్ళు అందుకే శాంతకుమారి గారు అంటే ఆదర్శం. అయితే వాళ్ళ లైఫ్ లో ఎలా అంటూ ఉండేవి అనేది అప్పుడు తెలుసుకుంటే జీవితం ఎలా గడపాలనేది కూడా ఒక పాఠం కదా వాళ్ళది. అవునండి. ఇప్పుడు ఆయన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అవును సినిమాల్లో ఆవిడ ఇంకా వై షీ బికేమ్ మదర్ వెరీ ఎర్లీ. అవును, వెరీ ఎర్లీగా మదర్ యాక్టింగ్ రోల్స్ వచ్చినా సరే many parts she used to get, but my father-in-law doesn't want her to act like that. He wants her to act only at a certain level. వస్తే అసలు ఆఫీస్ ని పైకి వచ్చి అమ్మగారిని కలుసుకుందాం అంటే పంపించేవాడు, దాన్ని పంపించేవాడు. నో వే, షీఈ్ నాట్ గోయింగ్ టు యాక్ట్ అలా చెప్పేవాడు. మనకు గుమ్మడి గారు మీకు తెలుసు కదా, గుమ్మడి గారిని అద్దానికి తీసుకున్నాం, అది మంచి కథ. అది మీరు విన్నది మళ్ళీ చెప్పక్కర్లేదు. ఆయన చెప్తాడు ఇంటర్వ్యూస్లో, గుమ్మడి చెప్తుంటాడు. చెప్తే అందుకే వాళ్ళ అమ్మాయి కూడా మీరు ఇంటర్వ్యూ చేశారు కదా, ఆవిడ షీ వాజ్ రిమైండింగ్ మీ అబౌట్ దట్ స్టోరీ. అంతే, వాడు చాలా గౌరవం ఆవిడ. గుమ్మడి గారికి మామగారు అంటే అంత గౌరవం, గుమ్మడి అంటే మాకు అంతే. ఆయన చాలా జెంటల్ మ్యాన్ అండి గుమ్మడి కూడా. ఆ విషయంలో డివిఎస్ రాజు గారు, చాలా డివిఎస్ రాజు గారు అందరూ కూడానండి. ఎవరు చిన్న చేసి మా నాన్నని కానీ అమ్మని కానీ అవకాశమే లేదు. ఎవరన్నా అన్నా కూడా వీళ్ళు వెళ్ళి వాళ్ళని మర్డర్ చేసి వచ్చేస్తారు. అంత రెప్యుటేషన్, అంత మంచి వాళ్ళండి, నిజంగానే చాలా మంచి వాళ్ళండి వాళ్ళు. నాకెందుకయ్యా ఇల్లు, నాకెందుకయ్యా బంగారం, నాకెందుకు, మా అమ్మకు ఆడపిల్లలు కదా అన్ని కొందాం, పిల్లలకి బంగారం రవ్వలు. అందుకే అనురాగమూర్తులు పుస్తకం పబ్లిష్ చేశారు. టైటిల్ అలా పెట్టడానికి కారణం. సో అంటే అంతకుముందు కూడా వాసిరెడ్డి ప్రకాశ్రావు కూడా రాశాడు దాన్ని, ఆదర్శ దంపతులు. అంటే వాళ్ళిద్దరిని దే ఆర్ ఆల్వేస్ నోన్ దట్ వే ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. అది స్పెషల్ గా చెప్పడం, దట్ ఈస్ ది మెయిన్ థింగ్. దే వర్ ఆల్వేస్ నోన్ యాజ్ అమ్మా నాన్న కానీ మమ్మీ డాడీ. తమిళన్స్ వాడు శివాజీ అందరూ మమ్మీ డాడీ, జమినీ మమ్మీ డాడీ. అట్లా శివాజీయే మొదలు పెట్టింది మమ్మీ డాడీ అని. మా పెన్నిన్ పెరుమై అర్ధాంగి తమిళ పిక్చర్ తీసామండి. దాంట్లో శివాజీ గణేశన్, జమినీ గణేశన్ ఇద్దరు వేశాడు, జగ్గయ్య నాగేశ్వరరావు వేశాడు, బ్రదర్స్.
అప్పుడు డాడీ డాడీ అనడం, అతను డాడీ డాడీ అని, అతను శివాజీ అంతటి వాడు డాడీ అంటుంటే ఇండస్ట్రీ అంతా మొదలు. ఆల్రెడీ వాజ్ ఎ బిగ్ యాక్టర్. అప్పటికే అతను అసలు ఒక